చూడచక్కనైన రసమ్య రీతిలో ప్రదర్శించారు. నవరసాలు మనకి ఒక్క పర్యాయం ఒలికించారు, చిలికించారు, పులకింపజేశారు. నేహ అనూషలు ఇక్కడ ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే, కృష్ణుడు ఎలా ఉండాలో, ఏ వయస్సులో ఎలా ఉండాలో అలా చక్కగా చూపారు. అందుకని నేహ అనూషలని మీ చిన్నారి చిన్ని కృష్ణుడు ప్రథమ విజేతలుగా ప్రకటిస్తూ ఇక్కడ ఒక ప్రత్యేక ప్రశంసను కూడా మేము ఇవ్వదలుచుకున్నాం. ఉదయ్ కమల్ మేఘనకు ప్రత్యేక బహుమతిని ఈనాటి మన ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వ్యవహారాల శాఖ సంచాలకులుగా రాష్ట్రంలో సాంస్కృతిక విప్లవానికి నాంది పలకడమే కాకుండా ఆ శాఖను మహోన్నత స్థితిగా నడిపించి వందలాది మంది కళాకారులకు ఒక భృతిని కల్పించినటువంటి మానవీయతామూర్తి మిత్రులు డాక్టర్ కాంతారావు గారు. కొద్ది రోజుల క్రితమే ఆయన ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఆయన ప్రత్యేక అధికారిగా బాధ్యతలను స్వీకరించారు. ఆ శాఖను కూడా మరింత సమర్థవంతంగా నిర్వహించి అందరికీ జనామోదాన్ని కలగజేస్తారని ఆకాంక్షిస్తూ మీ చిన్నారి చిన్ని కృష్ణుడు ప్రథమ విజేతలకు, అలాగే ప్రత్యేక ప్రశంసలు అందినటువంటి ఈ బాల కళాకారులకి వారు బహుమతులను అందజేయవలసిందిగా అందరి పక్షాన వేదికపైకి సప్రశ్రేయంగా ఆహ్వానిస్తున్నాం. సాంస్కృతిక పద రథ సారథి, పయోనిధి, వారధి డాక్టర్ కాంతారావు గారు. డాక్టర్ కాంతారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. చిన్నారులను ఆశీర్వదించడానికి ముఖ్య అతిథిగా కాంతారావు గారు వచ్చారు. మరి ఈ కార్యక్రమంపై ఆయన అభిప్రాయం తెలియజేస్తారు. ఈ కార్యక్రమం అనగా మీ చిన్నారే చిన్ని కృష్ణుడు కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది. బాల కళాకారులు చక్కగా ప్రదర్శనలు ఇచ్చారు. ఇది ముఖ్యంగా నారాయణ తీర్థుల వారు శ్రీకృష్ణ తత్వాన్ని ప్రచారం చేసిన మహానుభావులు. వారు కాజా గ్రామ నివాసి. ఆ గ్రామ నివాసి అయిన శ్రీ బొమ్ము పిచ్చిరెడ్డి గారు ఈ యొక్క ఎపిసోడ్ని నిర్మిస్తున్నారు. ముఖ్యంగా బొమ్ము పిచ్చిరెడ్డి గారు నారాయణ తీర్థుల వారి యొక్క భక్తులు, అలాగే శ్రీకృష్ణ భక్తులు కూడా, కాజా నివాసి కూడా. వారు ఎంతో శ్రమ కోర్చి ఈ 45 ఎపిసోడ్ ఇప్పుడు జరుగుతుంది. ఈ ఎపిసోడ్ నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని బాల కళాకారులను ముందుకు తీసుకొచ్చి వారిలోని ప్రతిభ వెలికి తీసి ముఖ్యంగా శ్రీకృష్ణ తత్వాన్ని వ్యాపింపచేయడానికి కృషి చేస్తున్నారు. అలాగే మనకు శ్రీకృష్ణ భగవానుడు ఈ గీత సందేశం ద్వారా సమాజానికి ఒక దిశను నిర్దేశించారు భగవాన్లు. కాబట్టి మనమందరూ కూడా ఈ గీత పారాయణం చేసి ఈ సమాజంలో మనం చేయవలసిన నడవడి గురించి, అలాగే మనం కోరుకునే దాని గురించి తెలుసుకోవడం అనేది మన ప్రపంచంలోనే అత్యుత్తమైన గీతా సందేశాన్ని మనం పొందాలని, జ్ఞానాన్ని పొందాలని అందరికీ కూడా నేను కోరుతున్నాను. అలాగే ఇందులో పాల్గొన్న బాల కళాకారులను ఆశీర్వదిస్తూ మంచి ఉన్నతిలోకి రావాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమ నిర్మాత బొమ్ము పిచ్చిరెడ్డి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమ న్యాయ నిర్ణేతలు గౌరీశంకర్ గారు, ప్రమీలాదేవి గారు. నేహా అనుష.
కార్యక్రమానికి బహుమతులు అందజేస్తున్న వారు డాక్టర్ మంగళగిరి ప్రమీలాదేవి గారు, అధ్యక్షులు పద సాహిత్య పరిషత్. ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా సాగిపోతున్న ఈ కార్యక్రమం వచ్చే వారం మరింత అందంగా ముస్తాబై మీ ముందుకొస్తుంది. అంతవరకు సెలవు, నమస్తే. రాలేవా వంశీనాదాలే నడిపించే పాదాలై. ఈ కాలం యువతులు, యువకులు, బాలురు, బాలికలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాశ్చాత్యపోకడం బాగా లోనవుతుంది. విద్యను, సంస్కృతికి అలవాటు పడుతూ మన భారతీయ సంప్రదాయాన్ని, సంస్కృతిని పూర్తిగా విస్మరించడం జరుగుతుంది. ఈ సమయంలో మీ చిన్నారే చిన్ని కృష్ణుడు ప్రోగ్రాం కృష్ణుడు యశోద మధ్య ఉన్నటువంటి మాతృతత్వాన్ని, కృష్ణుడు రాధ మధ్య ఉన్నటువంటి ప్రేమతత్వాన్ని మనకి ఈ ప్రోగ్రాం ద్వారా తెలియజేసే ఇటువంటి అవకాశాన్ని క్రియేట్ చేసినటువంటి శ్రీ పిచ్చిరెడ్డి గారికి, శ్రీ డిఎస్ మూర్తి గారికి, నవభారత్ రవి గారికి మా హృదయపూర్వక తెలియజేస్తున్నాం. ఈ ప్రోగ్రాం ద్వారా వాళ్ళకి కృష్ణుడు అంటే ఏంటి, కృష్ణాష్టమి అంటే ఏంటి, ఆ రోజు ఎలా జరుపుకుంటాం మనము, ఆ రోజు వేషధారణ ఏంటి అనే దాని గురించి చాలా అవగాహన వచ్చింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకెన్నో చేసి పిల్లల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి. ప్రస్తుత రోజులలో సంస్కృతి సంప్రదాయాల గురించి, ఇతిహాస పురాణాల గురించి ఎవరికి అంతగా తెలియడం లేదు. అందువలన యశోద కృష్ణుల అనుబంధ బాంధవ్యాలకు తెలియజేయడానికి ఇలాంటివి ఎంతో అవసరం.